నాకు అక్కడ జాయిన్ చేసిన స్కూలు ఉన్నదానికన్నా ఇక్కడ నా పిల్లలు ర్యాంక్ స్టూడెంట్స్ అని చెప్పను, కానీ మ్యాక్సిమం చిన్నది ఉండేది. కానీ ఇక్కడికి వచ్చాక మేము అంటే సీట్ కోసం అని కాదు, దేనికోసం అని కాదు, మా పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుందని జాయిన్ చేసాం మ్యాక్సిమం. కానీ మేము అనుకున్న దానికన్నా మా పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ చాలా కనిపించింది, చాలా బెటర్ రిజల్ట్. కానీ మ్యాథ్స్లో కానీ దేంట్లో కానీ పిల్లలు ఇద్దరు ఈవెన్ తినడంలో కూడా ఇద్దరు ఇక్కడికి వచ్చాక బాగా, అంటే ఫుడ్ విషయంలో ఇద్దరు కూడా, అంటే జనరల్గా ఫుడ్ గురించి చెప్పకూడదని అంటారు, కానీ ఆ విషయంలో కూడా ఇద్దరు చాలా అంటే నీట్గా తినడం కానీ, అమ్మ ఇది తినకూడదు నువ్వు, ఇది పెట్టకూడదు నువ్వు అని నాకు ఇద్దరు చెప్తారు. జనరల్గా అంటే ఉన్న దాంట్లో కూడా వాళ్ళు నేర్చుకునేది నాకు చెప్పడానికి ట్రై చేస్తారు. అమ్మ నువ్వు ఈరోజు ఇది పెట్టకు, అమ్మ ఇది ఈరోజు నువ్వు పెట్టకు, మా సార్ మమ్మల్ని తినేవారు, చూస్తారు, రోజు చెక్ చేస్తారు అని ఇన్ కేస్ చెప్తారు. కానీ సబ్జెక్ట్ వైజ్గా నాకు ఇద్దరు పిల్లలు అంటే మనం ఇంకా నేను ఏంటంటే 4th జాయిన్ చేసి ఉంటే బెటర్ ఏమో అని ఇద్దరిని చాలాసార్లు అనిపించింది. కానీ మనం ఉన్న పరిస్థితులు కూడా ఆలోచించాలి. ఈ ఇయర్ జాయిన్ చేద్దామని అనుకున్నాం, చేసాము. సీట్ వచ్చినా రాకపోయినా సరే వేరే విషయం, మా పిల్లల ప్రవర్తనలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. దానికి బాలు సార్కి మేడంకి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్తాను. చిన్న మిస్టేక్ జరిగినా సార్ నాకు వెంటనే చెప్తారు. మా పిల్లలు పాజిటివ్గా అన్నిట్లో ఉంటారని నేను చెప్పను, వాళ్ళలో నెగిటివ్స్ చాలా ఉన్నాయి, ఇక్కడికి వచ్చాక పాజిటివ్గా మార్చుకున్నారు. ఆ విషయంలో సార్ మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పాలి. సబ్జెక్ట్ వైజ్గా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యారు. మేము ఇక్కడ చేసాము, మేము చేసిన దానికి మేమిద్దరం చాలా సాటిస్ఫై అయ్యాం. చాలా థ్యాంక్ యూ సార్.